నర్సరావుపేటలో బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మహిళా సంఘం నాయకులు కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు కమ్యూనిస్టు పార్టీ తరపున పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపుల వల్ల మహిళలు, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మద్యం విక్రయాల కారణంగా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందని, మహిళల భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని మహిళా సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు తీస్తామని చెప్పి నేటికి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు అనేది తీయలేదు. ప్రధానంగా బొల్లపల్లి మండలంలో ఉన్నటువంటి తండాల్లో కానివ్వండి, కాలనీలు కానివ్వండి, అదేవిధంగా వెల్దుర్తిలో కానివ్వండి, ఈపురు మండలాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు జరుగుతూ ఉన్నా సరే నేటికి అధికారులు తూతుమంతరంగానే తనిఖీ చేస్తున్నా కానీ ఎటువంటి స్పష్టంగా అనేది తనిఖీ చేసి వారి సరైనటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది చాలా దారుణం. ఈరోజు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో రావడం జరిగింది. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. తక్షణమే వారం రోజుల్లో బెల్ట్ షాపులు తీయాలని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులను పిలిపించి బెల్ట్ షాపులను తీయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అడుగుతూ ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో బెల్ట్ షాపులు తీయాలని మేడం గారి ద్వారాగా మేము కోరడం జరిగింది. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా కనుక చేయకపోతే ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అలాగే ఇతర ప్రజా సంఘాల నుంచి, అలాగే గిరిజన సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు మొత్తాన్ని కూడా తొలగించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అదేవిధంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. ఏమాత్రం కూడా ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉంది. బెల్ట్ షాపులు మొత్తం కూడా బెల్ట్ తీస్తామని చెప్పి ఈరోజు బార్లుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఆ బెల్ట్ షాపులు మొత్తాన్ని కూడా తొలగించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.